వెల్కమ్ టు మై ఏపీ కరెంట్ ఎకానమీ. ఈరోజు 5th జూలై చూద్దామండి. 5th జూలై ఏపీ కరెంట్ ఎకానమీ. మనకి న్యూస్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. అందులో మంచి ఆర్టికల్. మన స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్స్లో ఏమేంటి బాగా అంటే హబ్స్ లాగా తయారు చేస్తున్నారు అనేది వచ్చింది. సో మీరు బాగా నోట్స్ రాసుకోండి. ఇక్కడ వాట్ డు దే సే, కర్నూలుకి వచ్చేసరికి సెమీ కండక్టర్ అండ్ డ్రోన్ సిటీ, జొన్నగిరి గోల్డ్ మైన్స్, అలాగే జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట. దట్ ఈస్ కర్నూలు. తర్వాత నంద్యాలకు వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్. సో ఇవన్నీ అక్కడ ప్లేస్ చేస్తున్నారు. నెల్లూరుకి వచ్చేసరికి రెన్యూబుల్ ఎనర్జీ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ హబ్. అన్నమయ్య, తిరుపతికి వచ్చేసరికి దిస్ ఈజ్ తిరుపతి, ఎలక్ట్రానిక్స్ అండ్ స్పేస్ సిటీ, తర్వాత శ్రీ సిటీ. ఆ పక్క జిల్లాకు వస్తే చిత్తూరు, ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అన్నమయ్యకు వస్తే గ్లోబల్ హార్టికల్చర్ హబ్. శ్రీ సత్యసాయి రెన్యూబుల్ ఎనర్జీ కారిడార్. వైఎస్ఆర్ కడప ఈ స్టీల్ ప్లాంట్ క్లస్టర్. అనంతపూర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇవి ప్లేసెస్. ఓకే, సో దిస్ ఈజ్ ద మ్యాప్ ఫర్ యూ. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని చూద్దాం. రాయలసీమ ఎమర్జెస్ యాజ్ ఏపీస్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇంజన్. సో ఈ ఆర్టికల్ని ఇక్కడ స్ప్లిట్ చేశాను. రాయలసీమలో కడప జిల్లాలో ఈ జిందాల్ స్టీల్ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు. ద లాంచ్ ఆఫ్ 16,350 crore JSW రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ కడప డిస్ట్రిక్ట్. ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్ వైజ్ ఇండస్ట్రియల్ క్లస్టరైజేషన్ ఇచ్చాడు. ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న ఆర్టికల్. తిరుపతికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ స్పేస్ సిటీ. తిరుపతి ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ హబ్ ఫర్ ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్. తర్వాత శ్రీ సిటీకి వచ్చేసరికి హెస్ బికమ్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ HVAC మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్స్. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో కింద రాశారు. ఎల్జీ, డైకిన్, ఇంకా అన్నీ అక్కడ పెట్టే మొత్తం ఆల్ కంపెనీస్ వాళ్ళు పెడుతున్నారు కదా. సో దట్ ఈస్ ద తిరుపతి. తర్వాత తిరుపతి ఇంకా మనకి ఫ్యూచర్ స్పేస్ సిటీ కూడా. అంటే శ్రీహరికోట అక్కడే ఉందిగా తిరుపతి జిల్లా. ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి వచ్చేసి ఇప్పుడు తిరుపతిలో ఉంది శ్రీహరికోట. అందుకని ఫ్యూచర్ స్పేస్ సిటీ కూడా అన్నారు. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది పైన. గవర్నమెంట్ నెట్స్ ఓవర్ 4.58 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ త్రూ 275 ప్రాజెక్ట్స్. అంటే అఫీషియల్ గవర్నమెంట్ డేటా షోస్ దట్ 172 ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ బై ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ హ్యావ్ అట్రాక్టెడ్ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్. మొత్తానికి ఇంత అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కింద వచ్చి పొటెన్షియల్ టు జనరేట్ నియర్లీ 2.76 lakh జాబ్స్. ఇవి డేటా. అది మారుతూ ఉంటుందిలేండి, ఇంకా వస్తూ ఉంటాయి కదా. సో ఆ డేటా పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ లొకేషన్స్ ఇంపార్టెంట్. శ్రీ సత్యసాయి ఎనర్జీ కారిడార్. ఈ డిస్ట్రిక్ట్లో ఏంటి, మేజర్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్. శ్రీ సత్యసాయి రెన్యూబుల్
అందులో ఇక్కడ మనకి ఏమున్నాయి, ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనర్జీ ప్రాజెక్టు, గ్రీన్ కో, చింతా గ్రీన్ ఎనర్జీ, అదానీ హైడ్రో ఎనర్జీ, హెచ్ఎఫ్సిఎల్స్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ వన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కారిడార్స్. ఇది శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. కడపకు వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ క్లస్టర్ కడప is strengthening its position in steel and mineral based manufacturing. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అట్ కొప్పర్తి, మన కొప్పర్తి నోడ్ అని ఉంటుంది బెంగళూరు చెన్నై ఆ నోడ్లో ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి నోడ్ అని ఒకటి ఉంటుంది. అది మనం సర్వే వచ్చినప్పుడు చదువుతాం. తర్వాత కర్నూలుకి వచ్చేసరికి కర్నూలు డిస్ట్రిక్ట్ ఏంటి, సెమీ కండక్టర్ అండ్ డ్రోన్ సిటీ. కర్నూలు డిస్ట్రిక్ట్ వచ్చి కర్నూలు డిస్ట్రిక్ట్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ డెస్టినేషన్ ఫర్ సెమీ కండక్టర్స్, లాజిస్టిక్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. కర్నూలు క్లస్టర్ are expected to establish the district as both సెమీకండక్టర్ హబ్ అలాగే డ్రోన్ సిటీ రెండు కూడా. ఓకే, తర్వాత నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. డిఫెన్స్, ఏరోస్పేస్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, దానికి ఇక్కడ అంతా డిఫెన్స్ అనంతపూర్లో. చిత్తూరు ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సౌత్ కొరియన్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చర్ హాసియంగ్ హ్యాస్ చోజన్ ఆంధ్ర ఫర్ ఇట్స్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఇండియా. అలాగే చిత్తూర్స్ రోల్ ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్. మనకి 2 ఏరియాస్ ఉంటాయి, చెప్పల్స్ ఫుట్వేర్ ఒకటిని, అంటే ఇండస్ట్రీస్లో ఫుట్వేర్ ఇండస్ట్రీ ఒకటి, క్లోతింగ్ ఇండస్ట్రీ ఒకటి. లేబర్ ఇంటెన్సివ్ అనమాట, బాగా లేబర్ ఎక్కువ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్టర్ అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కువ లేబర్ని కన్జ్యూమ్ చేసే ఇండస్ట్రీస్ ఫుట్వేర్ ఒకటి, క్లోతింగ్ ఒకటి. ఈ 2 కూడా బాగా, అందుకనే చిత్తూర్స్ రోల్ ఇన్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాడు కింద. ఇప్పుడు అన్నమయ్య గ్లోబల్ హార్టికల్చర్ హబ్. అన్నమయ్య డిస్ట్రిక్ట్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మదనపల్లి లొకేషన్గా చేద్దామని గవర్నమెంట్ ఐడియా. ఇక్కడ ఏం పెడతారు, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్. నెల్లూరు రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ హబ్. నంద్యాల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్. అది ఓకే. కమర్షియల్ ప్రొడక్షన్ అట్ జొన్నగిరి గోల్డ్ మైన్స్, ఇది కర్నూలు డిస్ట్రిక్ట్. హ్యాస్ ఆల్సో రివైవ్డ్ డిస్కషన్స్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇన్ కర్నూల్. అలాగే వైల్ ద ప్రపోజ్డ్ ధర్మవరం, అదే మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఎట్ ధర్మవరం, ఇదంతా కర్నూలు డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ వరకు నంద్యాల డిస్ట్రిక్ట్. నంద్యాలలో ఏమున్నది, ద డిస్ట్రిక్ట్ ఈజ్ విట్నెసింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అక్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సెక్టర్స్. సో అట్లాగా మనకి డిస్ట్రిక్ట్స్ ఏమేమి డిస్ట్రిక్ట్లో ఏమేమి పెడుతున్నారు అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ ఆర్టికల్, బాగా జాగ్రత్తగా, అందుకనే మ్యాప్ కూడా వేసాను. మ్యాప్ అయితే మ్యాప్ రిప్రజెంటేషన్ ఈజీగా ఉంటుంది కదా అని. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ కుప్పం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అనౌన్స్డ్ దట్ గోల్డ్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ హిస్ హోమ్ కాన్స్టిట్యుయెన్సీ కుప్పం సూన్ యూజింగ్ ద అడ్వాన్స్డ్ మైనింగ్ టెక్నాలజీ. మనకి జొన్నగిరి గోల్డ్ మైనింగ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అయింది.
అది అక్కడ అయిపోయిన తర్వాత కుప్పం కూడా ఇక్కడ కూడా గోల్డ్ మైనింగ్ స్టార్ట్ అవుద్ది అనమాట. అట్లాగే గ్రానైట్ క్లస్టర్, ఈ న్యూస్ కూడా చూడండి. గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు సెటప్ ఏ హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్ ఇన్ కుప్పం టు ట్యాప్ ద హై డిమాండ్ ఫర్ బ్లూ గ్రానైట్ ఆఫ్ ద రీజియన్. ఇక్కడ బ్లూ గ్రానైట్ దొరుకుతుందట కుప్పం ఏరియాలో. అట్లాగే డైరీ ప్రాజెక్ట్స్ కుప్పంలో విత్ టార్గెట్ ఆఫ్ ప్రొక్యూరింగ్ 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ పర్ డే. మనకి 2 డిస్ట్రిక్ట్స్ మిల్క్ ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్స్ బాగా ఏంటంటే చిత్తూరు ఒకటిని కృష్ణ. ఎరస్ట్వాయిల్ ఈ 2 చోట్ల హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్స్ అనమాట ఆంధ్రప్రదేశ్లో, ఎరస్ట్వాయిల్ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు కొత్తదంతా డేటా మారుతుంది కదా, చూడాలి. తర్వాత ఇక్కడ కుప్పంలోనే మనకి అడిడాస్ వాళ్ళు వచ్చి పెడతా అన్నారు. అలాగే 2-seater ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హ్యావ్ చూజన్ కుప్పం ఫర్ సెట్టింగ్ అప్ దేర్ యూనిట్స్. సో దట్ ఈస్ కుప్పం. అట్లాగే కుప్పం మొత్తం మీద ఈ నెట్ జీరో మోడల్ని రెప్లికేట్ చేయమన్నారు. నాలగంపల్లి నెట్ జీరో మోడల్ అంటే నెట్ జీరో మోడల్ అంటే సోలార్కి సంబంధించి స్టార్టింగ్ నాలగాంపల్లిలో చేశారు. ఇప్పుడు అంతా కుప్పం అంతా కూడా రెప్లికేట్ చేయమన్నారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మనకి తోతాపురి మ్యాంగోస్ని మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరా అన్నమయ్య చూద్దాం. అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండేసరికి సెంటర్ ముందుకు వచ్చింది. దాని గురించి ఇన్ఫర్మేషన్ అంటే ప్రైస్ పడిపోయిందనమాట. ప్రైస్ పడిపోవడంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఏ మేజర్ మూవ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మ్యాంగో గ్రోవర్స్ ఫేసింగ్ వన్ ఆఫ్ ద షార్పెస్ట్ ప్రైస్ క్రాషెస్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ప్రైస్ పడిపోయింది. దాంతో యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2-pronged స్ట్రాటజీ టు స్టెబిలైజ్ ఆంధ్రప్రదేశ్ తోతాపురి మ్యాంగో సెక్టర్ విచ్ జనరేట్స్ ఎస్టిమేటెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ ఓవర్ 4,000 crore. ఏం చేశారు? ఫస్ట్ ఏంటి, అపార్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యూటింగ్ హై లెవెల్ ఎక్స్పర్ట్ ప్యానల్ హెడెడ్ బై ఐసిఏఆర్, దీని గురించి ఎగ్జామిన్ చేయమన్నారు. అది ఒక స్టెప్. రెండవది ఏం చేసిందంటే సెంటర్ హ్యాస్ ఆల్సో క్రియేట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రైస్ డెఫిషియన్సీ సిస్టమ్ అండర్ ద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. అంటే మార్కెట్లోకి ఇంటర్వ్యూన్ అయ్యి ప్రైసెస్ పడిపోయినాయి కాబట్టి దానికి సంబంధించి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ అది ఇంప్లిమెంట్ చేస్తారు అండర్ ద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. A crucial decision came after a season of bumper production led to a steep fall. బాగా ప్రొడ్యూషన్ జరిగింది, దాంతో ప్రైసెస్ బాగా పడిపోయినాయి. ఎక్కువ వచ్చేసరికి ఇక్కడ అక్రాస్ ద ఎర్స్ట్వైల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నౌ కంప్రైజింగ్ పార్ట్స్ ఆఫ్ తిరుపతి, చిత్తూరు అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్స్. ఈ ఏరియాలో మనకి తోతాపురి బాగా పండుతుంది అన్నమాట. ఈ తోతాపురి అనేది ఏంటంటే తోతాపురి ఈజ్ కల్టివేటెడ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్. అంటే మనం తినం, తక్కువ కొన్ని తింటాం, కానీ ఇది బాగా పండించేది ఎవరికంటే ఇండస్ట్రియల్ పర్పస్. ఇండస్ట్రీలో ఈ పల్ప్ని వైడ్లీ యూస్ చేస్తారు. ద పల్ప్ ఈజ్ వైడ్లీ యూస్డ్ ఇన్ ఫ్రూట్ బెవరేజెస్, జ్యూసెస్, బేకరీస్, యోగట్, బేబీ ఫుడ్, కన్ఫెక్షనరీ, ఇంకా అలాగా ఇండస్ట్రియల్ పర్పస్లో ఈ తోతాపురి పల్ప్ని బాగా యూస్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ మ్యాంగో ప్రొడ్యూసింగ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ mango producing state with the crop cultivated nearly 5 lakh hectares and an annual production of close to 40 lakh tons in a normal year. Totapuri is regarded as the backbone of the processing industry, with the erstwhile Chittoor district alone accounting for more than 1.2 lakh hectares. అంటే ఆల్మోస్ట్ ఎంత మొత్తం 5 lakh హెక్టేర్స్లో 1.2 lakh అంటే 25%, అంతే కదా. 1.2 into 4, 4.8 అంటే నియర్లీ 5.
అంటే 5 లక్షల హెక్టేర్లలో మన ఆంధ్రప్రదేశ్లో మామిడికాయలను పండిస్తుంటే ఒక్క ఎరస్ట్వైల్ చిత్తూరు జిల్లాలో అంటే అన్నమయ్య, తిరుపతి, ఇప్పుడున్న చిత్తూరు అంతా కలిపితే అక్కడే ఎక్కువ 25% మ్యాంగో ప్రొడక్షన్ జరుగుతుంది. అందులో మళ్ళీ తోతాపురి ఈజ్ యూస్డ్ ఫర్ అదే సిగ్నిఫికెంట్ యాక్రేజ్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ శ్రీ సత్యసాయి, కడప, అనంతపూర్, కర్నూలు, కృష్ణా, అనకాపల్లి, అలా ఇంకా అన్ని చోట్ల కూడా పండుతాయి కదా, అందరూ తింటాం కదా మనం. చిత్తూరు హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ లార్జెస్ట్ మ్యాంగో ప్రాసెసింగ్ హబ్స్, హౌసింగ్ అరౌండ్ 47 పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్స్. అంతే కదా, అక్కడికక్కడే పల్పుని తయారు చేసేస్తారు. సో అందుకని చిత్తూరు. ఇది తోతాపురి మ్యాంగో. ఇక్కడ మళ్ళీ కొంచెం మార్క్ చేశాను. అగైన్స్ దిస్ బ్యాక్డ్రాప్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇంప్లిమెంట్ ఏం చేశారు, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ అండర్ ద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. The market intervention price has fixed at 1757 per quintal, with compensation for the price difference capped at 25% of the మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్. మొత్తానికి అలాగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రైసెస్ పడిపోయినాయి కాబట్టి ఆ ప్రైసులు పడిపోయిన దానికి కాంపెన్సేషన్గా కొంచెం ఇచ్చి తీసుకుంటారన్నమాట. మన సూర్యవంశీ బికేమ్ ద యంగెస్ట్ ఇంటర్నేషనల్ ఇండియన్ 15 years 99 daysలో అతను ఉన్నాడు. T20 ఇంటర్నేషనల్ క్యాప్ నంబర్ 122. ఇంటర్నేషనల్ నౌ ద యంగెస్ట్ మేల్ క్రికెటర్ టు రిప్రజెంట్ ఇండియా, సర్పాసింగ్ ద గ్రేట్ Sachin Tendulkar, who made his debut at 16 years 205 days. అది సూర్యవంశీ బికేమ్స్ ద యంగెస్ట్ మేల్ క్రికెటర్ రిప్రజెంటింగ్ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్. ఐపీఎల్లో కాదు, ఇదేంటంటే డైరెక్ట్గా ఇంటర్నేషనల్ T20 మేడ్ హిస్ డెబ్యూ అట్ మాంచెస్టర్. ఓకే, తర్వాత ఆనియన్ కూడా ప్రాబ్లంలో ఉంటే ప్రైస్ హైక్ చేశారు. ద సెంటర్ హ్యాస్ రైజ్డ్ ద ప్రొక్యూర్మెంట్ ప్రైస్. మనకు 3 ప్రైస్లు ఉంటాయి కదా, ఇష్యూ ప్రైసు, ప్రొక్యూర్మెంట్ ప్రైసు, మినిమం సపోర్ట్ ప్రైస్. హ్యాస్ ఆనియన్స్ ఫర్ బఫర్ స్టాక్ బై 13% టు దిస్ అమౌంట్. ఐదోసారట, 5th ఇంక్రీజ్ దిస్ ప్రొక్యూర్మెంట్ సీజన్. యాజ్ ఇట్ సీక్స్ టు యాక్సలరేట్ పర్చేజెస్, కొంటుంది అండర్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ టు ఎన్ష్యూర్ బెటర్ రిటర్న్స్ ఫర్ ఫార్మర్స్. ప్రొక్యూర్మెంట్ ప్రైస్ దేనికి? ప్రొక్యూర్మెంట్ ప్రైస్ హ్యాస్ బీన్ రివైజ్డ్ అప్వర్డ్ ఇన్ క్విక్ succession during the season. The repeated revisions are aimed at making government procurement more attractive to farmers and boosting buffer stock creation. ఇది మనకి ఇంపార్టెంట్. ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఫర్ బఫర్ స్టాక్ క్రియేషన్. ద ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ దానికి తీస్తారు ఈ ప్రొక్యూర్మెంట్ ప్రైస్. ఈజ్ యూజ్డ్ బై ద సెంటర్ టు ప్రొక్యూర్ అండ్ మెయింటైన్ బఫర్ స్టాక్స్ ఆఫ్ కీ అగ్రికల్చరల్ కమోడిటీస్. అది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కదా, ఇంక్లూడింగ్ ఆనియన్స్ విచ్ కెన్ లేటర్ బి. అప్పుడు ఏం చేస్తారు, బఫర్ స్టాక్స్ని విచ్ కెన్ లేటర్ బి రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్ టు మోడరేట్ రీటైల్ ప్రైసెస్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ సప్లై డిస్రప్షన్ ఆర్ షార్ప్ ప్రైస్ ఇంక్రీజెస్. ఎప్పుడైనా మళ్ళీ ప్రైస్ పెరిగిపోయినా, ఇప్పుడేంటి ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ పెంచి అది ఫార్మర్స్కి ఇబ్బంది లేకుండా, రేట్లు పడిపోకుండా రేట్లు పెంచి ప్రొక్యూర్మెంట్ చేస్తారు.
బఫర్ స్టాక్స్ కింద పెడతారు. తర్వాత ఎప్పుడైనా ప్రైస్ బాగా పెరిగిపోయింది అనుకోండి మార్కెట్లో, అప్పుడు మళ్ళీ ఇవి కన్జ్యూమర్ కోసం రిలీజ్ చేస్తారు నార్మల్ రేట్స్లో. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ రేట్స్ అన్నీ స్టెబిలైజ్ అవుతాయి. అలా ఆ బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేయడం ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇండియన్ ఎకానమీలో. అది చూడండి. సబ్ హంటర్ ఇన్ వరల్డ్స్ బిగ్గెస్ట్ నావల్ వార్ గేమ్. మన ఇండియా హ్యాస్ డిప్లాయిడ్ ఇట్స్ P-8I అనే ఒక లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ ప్యాట్రోల్ అండ్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్ టు హవాయ్ పంపించింది. దేనికి? అది యుఎస్ హోస్టెడ్ రిమ్ ఆఫ్ ద పసిఫిక్, రింపాక్. ఇదేంటిది రింపాక్ అంటే? ద వరల్డ్స్ బిగ్గెస్ట్ మల్టీనేషనల్ నావల్ వార్ గేమ్కి ఈ పర్టిక్యులర్ వార్ ఎయిర్క్రాఫ్ట్ని పంపించడం జరిగింది. ద మంత్ లాంగ్ ఎక్సర్సైజ్ బ్రింగ్స్ టుగెదర్ 30 నేషన్స్. ఇది ఇంపాక్ట్లో 30 నేషన్స్ పాల్గొంటాయి. ఓవర్ 30 వార్షిప్స్, 5 సబ్మెరైన్స్, మోర్ దాన్ 200 ఎయిర్క్రాఫ్ట్ అండ్ 30,000 పర్సనల్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇండియా ఈజ్ పార్టిసిపేటింగ్ అలాంగ్ సైడ్ 3 క్వాడ్ పార్ట్నర్స్. క్వాడ్ అంటే యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. క్వాడ్ 4 నేషన్స్. తర్వాత ఇండియా విచ్ మేడ్ ఇట్స్ రింపాక్ డెబ్యూ. అసలు ఈ రింపాక్ ఎక్సర్సైజ్లో 2014లో డెబ్యూ చేసింది. అక్కడి నుంచి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది ఇది. ఇప్పుడు P-8I అనేది వెళ్ళిందనమాట, వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్. ఎర్లియర్ దిస్ ఇయర్ ద డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ క్లియర్డ్ ద ఎక్విజిషన్ ఆఫ్ 6 అడిషనల్ P-8I ఎయిర్క్రాఫ్ట్స్. ఇది హెల్డ్ బైఎన్నియల్లీ, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ యుఎస్ నేవీ కండక్ట్ చేస్తారు ఇంపాక్ట్. మనకి 651 మెడల్స్ వచ్చినాయి యునైటెడ్ నేషన్స్ ఫర్ దేర్ పీస్ కీపింగ్ వర్క్ ఇన్ ద కాంగోలో యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్కి మనం వెళ్ళాము. దానివల్లే 651 మెడల్స్ రావడం జరిగింది. తర్వాత మన ప్రధానమంత్రి గారు కొన్ని ఓపెన్ చేశారు. ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోలియం ప్రాజెక్ట్ టు బూస్ట్ ఎనర్జీ సెక్యూరిటీ. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేటెడ్ 2 ప్రాజెక్ట్స్ దట్ ఆర్ క్రూషియల్ ఫర్ ఎనర్జీ అండ్ డేటా సెక్యూరిటీ. మొదటిదేంటి? హీ వెంట్ టు పచ్ పాద్రా. ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, ఇన్ రాజస్థాన్, బలోత్రా డిస్ట్రిక్ట్, where he inaugurated India's first greenfield integrated refinery cum petrochemical complex, the landmark energy project. ఇది ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. తర్వాత లేటర్ ఇన్ ద డే మోడీ విజిటెడ్ సనంద్ అనే ప్లేస్కి వెళ్ళి, గుజరాత్లో అది. అక్కడే ఇనాగ్రేట్ చేశారు CG సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ. దిస్ మార్క్డ్ ద కమర్షియల్ లాంచ్ ఆఫ్ ద కంట్రీస్ 3rd సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అండర్ ద ఇండియా సెమీ కండక్టర్ మిషన్. ఈ పచ్ పాత్రాకి వెళ్ళినప్పుడు మోదీ గారు ఇట్స్ రైజ్ ఆఫ్ న్యూ ఇండియా అని కొనియాడారు. అలాగే గుజరాత్ సనంద్ ఫెసిలిటీకి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, ఇక్కడ మొత్తానికి సనంద్ ఫెసిలిటీలో మొదటగా నియర్లీ 20 crore సెమీ కండక్టర్ చిప్స్ యాన్యువల్లీ అండ్ దట్ ఇట్ వుడ్ ఇంక్రీజ్ టు 500 crore చిప్స్ ఏ ఇయర్ లేటర్. మోడీ సెడ్ దట్ ఇండియా మీట్స్ అప్రాక్సిమేట్లీ 60% ఆఫ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రిక్వైర్మెంట్స్, LPG అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రిక్వైర్మెంట్స్, త్రూ ఇంపోర్ట్స్ లార్జ్లీ ఫ్రమ్ గల్ఫ్ నేషన్స్. 60% LPG మనకి ఇంచుమించు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందులో మళ్ళీ ప్రధాన భాగం గల్ఫ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ గల్ఫ్ వార్ అయ్యేసరికి మనకి గ్యాస్ తేడా పడింది కొంచెం. దాంతో మనం ఓన్గా కొంత అదనమాట. అడ్రెసింగ్ ఎ లార్జ్ గ్యాదరింగ్
After inaugurating the semiconductor facility at Sanand, he said the country has delivered on its long-term commitment. He met employees at the production facility and said it represented the spirit of a mini India. బహుశా అక్కడ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నట్టున్నారేమో సనంద్లో, అందుకని మినీ ఇండియా అయిందన్నారు. సో దిస్ ఈస్ 5th August 2026. Okay, this is my Telegram group, and you can తర్వాత నాకు టెలిగ్రామ్ గ్రూప్ కాకుండా టెలిగ్రామ్ యాప్ ఒకటి లింక్ ఉందండి. యాప్ ఓకే, యాప్ లింక్ కూడా ఉంటుంది. సో కైండ్లీ డౌన్లోడ్ ద యాప్. ఐఎమ్ ప్రొవైడింగ్ ద కోర్సెస్. ఇవన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ పెడతా ఉంటాను. Yeah, these are the courses I am providing. If you are interested, please download my app and take the courses. ఈ మోడర్న్ ఇండియా అండ్ ఏపీ హిస్టరీకి వచ్చేసరికి 1000 రూపీస్, అంటే ఏపీ జిఎస్ పేపర్ అనమాట. జిఎస్ రాస్తారు కదా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఎట్సెట్రా అలాగా. తర్వాత ఏపీ జాగ్రఫీ, తర్వాత హిస్టరీ స్ప్లిట్ చేశాను, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ కింద. ఎవరికైనా ఏదైనా సెపరేట్ కావాలంటే తీసుకునేటట్టు. ఏపీ హిస్టరీ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 2 బిడ్ బ్యాంక్. ఏపీ హిస్టరీ టోటల్ కంటెంట్ అండ్ బిడ్ బ్యాంక్ రెండు ఉంటాయి ఇందులో. తర్వాత ఇండియన్ పాలిటీ, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ. ఇండియా ఎకానమీ అక్కర్లేని వాళ్ళకి ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్న వాళ్ళకి ఏపీ ఎకానమీ. ఓకే, దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్.